అప్పటిలోగా ప్రమాణ స్వీకారం చేస్తేనే 8 ఏళ్ల పాటు సీఎం. డీకే శివకుమార్ గారికి మరి ఎవరు చెప్పారు ఏంటి అని ఒక్కసారి వార్తలోకి వెళ్దాం. వెంకన్న అండ గత వారమే తిరుమలలో భార్య ఉషతో కలిసి పూజ చేసుకుని శ్రీవారి ఆలయం వెలుపలకు వస్తున్న డీకే శివకుమార్ స్వామివారిని, ఏడుకొండల స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తానికి వెలుపలకు వచ్చారు. ఇక్కడ దర్శించుకోవడం వల్లే ఆయనకి మరలా ముఖ్యమంత్రి పీఠం దక్కిందని ఒక నమ్మకం కూడా ఉంది. అయితే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు దైవభక్తి మెండు, జాతకాలను దైవాన్ని విశ్వసిస్తారు. అధిష్టానం ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించినా ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం కావడంతో ఆయన ప్రమాణ వచనాన్ని ఎప్పుడు స్వీకరిస్తారని అభిమానుల ఆసక్తి పెరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో గురువారం ఉదయం అల్పాహార విందు పూర్తయిన అనంతరం తన నివాస సమీపంలో జ్యోతిష్యుడు ద్వారకానాథ్ను కలిసి మాట్లాడారు. మే 15 ప్రారంభమైన అధిక జ్యేష్ఠ మాసం జూన్ 15 వరకు కొనసాగనుంది. ఈ జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంది కాబట్టి మనకి అంటే ఈవెన్ కర్ణాటక వాళ్ళు, తెలుగు వాళ్ళు ఒకేలాగా వాళ్ళకి ఉగాది కూడా ఒకేసారి జరుగుతుంది. సో ఈ అధిక జ్యేష్ఠ మాసం ఉండడం వల్ల ముహూర్తాలు ఏవి ఉండవు. మీరు కావాలంటే పెళ్ళిళ్ళు కూడా ఈ మధ్యకాలంలో లేవు, మరలా జూన్ 15 తర్వాతే పెళ్ళిళ్ళు ఉన్నాయి. అయితే భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు మినహా ఎటువంటి శుభ కార్యక్రమాలు ఈ సమయంలో నిర్వహించరు. ముఖ్యమంత్రిగా డీకేను అధిష్టానం ప్రకటిస్తే జూన్ 15 వరకు వేచి ఉండడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ద్వారకానాథ్ను ఆయన సంప్రదించే ముహూర్తానికి 3 తేదీలు ఇచ్చారని సమాచారం. జూన్ 1 లేదా 3 తేదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన ముహూర్తాన్ని నిర్ణయించారు. అనంతరం నొనవెనకెరే అజ్జయ్య పీఠానికి వెళ్ళి ఏదైనా దోషం ఉంటే పరిహారాన్ని పొందాలని డీకే యోచిస్తున్నారు. శివకుమార్ సోమవారంలోగా ప్రమాణ స్వీకారం చేస్తే 8 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని రాజగురువు ద్వారకానాథ్ గురూజీ తన కలుసుకున్న విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు. ఇది అంటే ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. రేపు రాబోయే సోమవారం లోపు అంటే ఆల్మోస్ట్ 29 అనుకుంటే 29, 30, 31 అంటే రేపు 1వ తేదీ లోపు ప్రమాణ స్వీకారం చేస్తే 8 ఏళ్ల పాటు అంటే ఇప్పుడు వస్తున్న 2.5 ఏళ్ళు తరువాత మరొక 5 ఏళ్ళు అంటే నెక్స్ట్ కూడా కాంగ్రెసే వచ్చేలాగా డీకే శివకుమారే ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ఇక్కడ ఒక రాజగురు ద్వారకానాథ్ గారు చెప్పిన విశ్వాసం. ముఖ్యమంత్రి బంగారప్ప మంత్రివర్గంలో అత్యంత చిన్న వయసులోనే కారాగార శాఖ మంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఒకరోజు నువ్వు ముఖ్యమంత్రి అవుతానని డీకేకి జోక్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. శివకుమార్ను ముఖ్యమంత్రిగా ప్రకటించే అంశంలో జాప్యం జరుగుతోందని, తాను శృంగేరి శారదాంబపేటలో పూజ చేసుకునేందుకు వెళ్ళిన సమయంలో ఆయనే స్వయంగా ఫోన్ చేసి తీపి వార్తను చెప్పారని తెలిపారు. సో మొత్తం మీద డీకే శివకుమార్ గారికి ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం వల్ల ప్రమాణ స్వీకారంగా మంచి ముహూర్తం చూస్తారు. బట్ ఇక్కడ పాలనా విభాగం పరిపాలన ఆగకూడదు కాబట్టి దీనికి మంచి రోజులు చూడడానికి అంత జాప్యం చేయకూడదు. దానికి కూడా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ముహూర్తాలు లేవంట కానీ పెట్టుడు ముహూర్తాలు అంటే ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టుడు ముహూర్తాలు పెట్టి చేసే ఇవి కూడా జరుగుతాయి. అలాగే చాలాసార్లు ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, బాబు నువ్వు టు బి రిపోర్టెడ్ ఆన్ ఆర్ బిఫోర్ జూన్ 10 అన్నాడు అనుకోండి, జూన్ 10 లోపు రిపోర్టింగ్ చేయాలి. అరే మంచి రోజులు కాదు అని వెళ్ళడం మానేస్తే గవర్నమెంట్ ఉద్యోగం అండి పోతుంది కదా. సో గవర్నమెంట్ ఆర్డర్స్ ధిక్కారించేయకూడదు కాబట్టి ఆ జాబు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం వీటికి అంతగా వర్తించదని కొంతమంది అభిప్రాయం. లేదు, దీనికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. 1వ తేదీ లోపు అయితే దానికి కొన్ని రకాల పెట్టుడు ముహూర్తాలతో అంటే వీళ్ళ నక్షత్రం బట్టి కూడా అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇది ప్రధానంగా ఈ అధికార మార్పిడి కోసం వస్తున్న వార్తల్లో ఇది ఒక మంచి వార్తగా మనం చూడొచ్చు.